అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయం ఆసక్తిగా మారింది. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ ఈసారి కూడా అసెంబ్లీకి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. కానీ మండలిలో గట్టిగా నిలదీయాలని డిసైడ్ అయింది. అయితే అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేస్తామని స్పీకర్ హెచ్చరిస్తున్నా ఎందుకు వెనక్కి తగ్గడం లేదన్న పాయింట్పై రకరకాల చర్చలు సాగుతున్నాయి. భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టిన వైసీపీ కూటమి సర్కారును గట్టిగా ఢీకొట్టేందుకు స్కెచ్ సిద్ధం చేస్తోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీలో కూడా దీనిపైనే చర్చించారు జగన్. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే తగిన సమయం ఇవ్వాల్సి వస్తుందని, ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటేనే అది సాధ్యమవుతుందనేది వైసీపీ వర్షన్. అందుకే అసెంబ్లీకి దూరంగా ఉండి మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని డిసైడ్ అయింది. ఇందులో డిఎస్సి వ్యవహారం ప్రధాన ఎజెండాగా ఉండనుంది. ఇప్పటికే 74 రోజులుగా ఆందోళనలు చేశామని చెబుతున్న వైసీపీ ఇక చట్టసభ వేదికగా పోరాటం కొనసాగిస్తామని అంటోంది. ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరు, అనర్హత వేటు అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీకి బయట సంతకాలు చేసి వెళ్లిపోతే హాజరుగా పరిగణించబోమని స్పీకర్ అయ్యన్న స్పష్టం చేశారు. వరుసగా 60 రోజుల గైర్హాజరుపై అనర్హత వేటు అంశాన్ని కూడా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గతంలో ప్రస్తావించారు. కానీ వైసీపీ మాత్రం అనర్హత వేటు వేయాలంటే వేసుకోండి, మేం సిద్ధమే అని తెగేసి చెబుతోంది. 40% ఓట్లు సాధించిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు బొత్స. మండలి ద్వారా తమ గళం వినిపిస్తామని అంటున్నారు. అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లతో ప్రతిపక్షం. అసెంబ్లీలో ఉన్నది రెండే పక్షాలు, ఒకటి పాలకపక్షం, రెండు ప్రతిపక్షం. మూడో పార్టీ లేదు. ఆటోమేటిక్గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? సార్, స్పీకర్ గారు ఎన్నిసార్లు చెప్పారు, మేము ఎన్నిసార్లు చెప్పాం. చేయమని డిస్క్వాలిఫికేషన్ అది చట్టంలో ఉంటే, పరిధిలో ఉంటే, ఆయన పరిధిలో ఉంటే చేయమనండి. మేము తయారుగా ఉన్నాం. వైఎస్ఆర్సీ పార్టీ ఇలాంటి బెదిరింపులకి అదిరింపులకి పోదు. అయితే వైసీపీ నిజంగానే అనర్హత వేటు కోరుకుంటుందా? అనర్హత వేటు వేస్తే ఖాళీ అయ్యే స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు అది ప్రభుత్వానికి రాజకీయ పరీక్ష అవుతుందా, లేక వైసీపీకి తమ బలాన్ని మరోసారి నిరూపించుకునే అవకాశం అవుతుందా? మొత్తం మీద అసెంబ్లీకి దూరం, మండలిలో సమరం, డిఎస్సిపై పోరాటం, ప్రధాన ప్రతిపక్ష హోదాపై పట్టు. ఇదే ప్రస్తుతం వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ వార్ సభలో ఎలాంటి టర్న్స్ తీసుకుంటుందో చూడాలి.